सर्वेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्रः प्रचोदयात् सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो वहन्तु స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో గణపతి పూజ గావించి షష్ఠి పుణ్యాహవాచనం అంటే స్థలము, గ్రామము, మనుషులు, ద్రవ్యములు అంటే ఈ యొక్క సమస్త మంగళకరమైనటువంటి పూలు, పండ్లు, ద్రవ్యాలు అన్నీ కూడా శుద్ధిగా ఉండేదానికోసము షష్ఠి పుణ్యాహవాచనం అనేటువంటిది జరిగిపోయింది. ఇప్పుడు స్వామివారిని పెళ్లి కొడుకుగా మనం ఆహ్వానిస్తున్నాము. ఆయన ఆవాహన చేసి స్వామివారికి మంగళకరమైనటువంటి వరపూజా మహోత్సవ కార్యక్రమము, వరపూజ అనేటువంటిది జరుగుతుంది. వరుడు అంటే కదా పెళ్లి కొడుకు. ఆయనకు వరునికి ఏం చేస్తాము? కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం కదా. ఆ వరుడు మనం మామూలుగా చెప్పుకునేటప్పుడు సాక్షాత్ నారాయణ స్వరూప వరుడు అని చెప్పుకుంటాం. మనమంతా కూడా పెళ్లిళ్ళు చేసేటప్పుడు అల్లునికి అత్త మామ కాళ్ళు కడుగుతారు. అల్లుడు వాడు చిన్నోడు నాకన్నా, నేను చాలా పెద్దోడిని, నేను పెద్ద పదవిలో ఉండేవాడిని అనుకోవడానికి లేదు. అల్లుడు నారాయణుడితో సమానము, మన కుమార్తె లక్ష్మీదేవితో సమానము అని ఆ విధంగా మనం పెళ్లిళ్ళల్లో అల్లునికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం. అది మన ఆర్ష ధర్మం, అంతేగాన మన వేద ధర్మం. ఇందులో మన సనాతన ధర్మంలో ఉన్నటువంటిది చాలా విశిష్టమైనటువంటి యొక్క కార్యక్రమంలో అల్లుడు ఇంటికి వచ్చేటువంటి యొక్క అల్లుడు తన కుమార్తెను పెళ్లి చేసుకునేటువంటి యొక్క అల్లుడు ఆ స్వామివారు స్వయంగా ఇప్పుడు నీలకంఠేశ్వరుణ్ణి ఇక్కడ ఆవాహన చేసి ఉన్నాం. పార్వతీదేవినిచ్చి కళ్యాణం సమయం చేసేటువంటి కళ్యాణ సమయం మధ్యలో ఆయన వరుణిగా ఆవాహన చేసి వరపూజ అనేటువంటిది చేస్తున్నాం. వాయిద్యం, మంగళవాయిద్యం. ఓం సజ్జో జాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః ఇది ఆసనం సమర్పయామి. భవే భవేనాతి భవేన ఇత్యర్థం సమర్పయామి. భవోద్భవాయ నమః విద్యాగమనీయం సమర్పయామి. వామదేవాయ నమః స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః మహేరణాయ దక్షసే యోగ శివతమోరసస్తస్య భాదే దేహనః ఉదితేన మాతరః తస్మా అరంగమామభో యస్సక్షయాయ జన్మదా ఆపో యథా జనః. వామదేవాయ నమః స్నానం సమర్పయామి. స్నానానంతరం